హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో ఎంతో రుచికరమైన పొంగడాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి పొంగడాలకు కావాల్సింది మెయిన్ ఏంటి? బియ్యం పిండి, అంటే వరి పిండి. ఇప్పుడు బియ్యం పిండిని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను, వినండి. ఒక బౌల్లో వాటర్ పోసి దాంట్లో 1 లీటర్ బియ్యాన్ని వేసి 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఆ బియ్యాన్ని ఆ వాటర్ నుంచి పూర్తిగా వడబోసి ఆ తడి బియ్యాన్ని మిల్లుల్లో కానీ మిక్సీలో కానీ వేసి పిండిలా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి పైన కుండ పెట్టి అందులో 1 కేజీ బెల్లాన్ని వేసి దానికి 2 వంతులు వాటర్ పోసి బాగా అది పాకానికి వచ్చేంత వరకు ఇలా తెడ్డుతో కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం నీరు అనేది పాకానికి రాకముందే 1 కప్పు నువ్వులను వేసుకొని ఇంకోసారి మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆ బెల్లం నీరు చిక్కగా అయిపోయిన తర్వాత పాకం వచ్చిందో లేదో చూడడానికి ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ బెల్లం పాకాన్ని తెడ్డుతో తీసి ఆ వాటర్లో వెయ్యాలి. ఇప్పుడు అది తీసేయడానికి వీలైనట్లుగా, మన చేతితో తీసేయడానికి వీలైనట్లుగా వస్తే పొంగడాల పాకం అనేది రెడీ అయిపోయినట్లుగా. అంటే ఇలా జెల్లీ మాదిరిగా చేతితో తీసేయడానికి రావాలి. అది లోపల ఉన్న గిన్నెకి అంటుకోకుండా చేతితో తీసేయడానికి వచ్చినట్లుగా అయితే ఇప్పుడు పొంగడాల పాకం అనేది రెడీ అయిపోయినట్లుగా. సో ఇప్పుడు పొంగడాల పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇందాక మనము మిక్సీ పట్టి ఉంచుకున్న బియ్యం పిండిని, తడి బియ్యం పిండిని ఈ పొంగడాల పాకంలో వేసి ఇలా కలుపుతూ ఉండాలి చిక్కగా అయ్యేంత వరకు. చిక్కగా అయిన తర్వాత కుండతో ఆ మిశ్రమాన్ని మొత్తం కుండతో కిందకి దింపుకొని కొద్దిగా వేడి నీళ్ళని పెట్టుకోవాలి. వేడి నీళ్ళు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం పొంగడాలను వేయడానికి పొంగడాల సోయాను రెడీ చేయబోతున్నాం. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళని దీంట్లో పోసుకొని ఈ ముద్దగా అయిన దాంట్లో పోసుకొని నీట్గా ఉండలు లేకుండా మ్యాంగో జ్యూస్ మాదిరిగా కలుపుకోవాలి అన్నమాట. నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. పొంగడాల సోయా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొంగడాలు పోసేయడమే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పొయ్యి పైన పెనం పెట్టి అందులో 1 లీటర్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక మనకి ఎంత సైజులో పొంగడం కావాలో అంత సైజులో మనము వేసుకునేటట్లుగా రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ పొంగడాల సోయని వేసి ఇలా నీట్గా ఎంత సైజులో మనకి పొంగడం కావాలో అంత సైజులో ఇలా పొంగడాన్ని పోసుకోవాలి. గమనిక, ఆ నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ పొంగడం అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క పొంగడం వేగాక మరో పక్కకి తిప్పి ఇంకో పక్క కూడా వేగాక ఇలా ఈ రెండింటి సహాయంతో పొంగడాన్ని గట్టిగా అడిచిపెట్టి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ కూడా గిన్నెలో పేపర్ వేసుకొని పేపర్ మీద ఈ పొంగడాన్ని వేసుకోవాలి. ఎందుకంటే పొంగడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పేపర్ నుండి ఆయిల్ అనేది విడిపోతుంది కాబట్టి ఈ విధంగా మనము వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పొంగడం అనేది రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇలా రెడీ చేసుకోండి, చాలా టేస్ట్గా వచ్చింది. మరింకొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.